వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి, ప్రధాని మోదీ పిలుపు. కృష్ణబాబు కాలనీ ఘటనపై వైఎస్ఆర్సీపీ మహిళా నేతల ఆగ్రహం. బాన్సువాడ ఘటనపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, హరీష్ రావు ఆగ్రహం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా నిర్మాణాత్మకంగా ఫలవంతంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ గత నెల రోజులుగా భారత్ అనేక రంగాల్లో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. అంతరిక్ష పరిశోధన, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత ఆవిష్కరణ రంగాల్లో భారత్ విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ సంస్థ స్కై రూట్ ఏరోస్పేసెస్ విజయవంతంగా రాకెట్ ప్రయోగించడం, అంతరిక్ష రంగంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. అలాగే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు వ్యవస్థల అభివృద్ధి వంటి రవాణా సాంకేతికతలోనూ భారత్ ముందంజలో ఉందని ప్రధాని చెప్పారు. ఈ విజయాలు దేశ యువత ప్రతిభకు, వారి ఆశయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. मानसून हो या मानसून सत्र, अगर दोनों प्रोएक्टिव हो तो बहुत ही प्रोडक्टिव होते हैं. और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है. और इसलिए हम यही प्रार्थना करते हैं कि मानसून भी प्रोएक्टिव रहे, मानसून सत्र भी प्रोडक्टिव रहे. साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है और देशवासी गर्व से भर जाए इस प्रकार की सिद्धियों का सिलसिला चला है. चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो. నెల్లూరులో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వర్షాల కారణంగా వాయిదా వేశారు. వీఆర్సీ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 24, 25 తేదీల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నారాయణ గ్రూప్ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే 7వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల అనంతరం సైకిళ్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాదాపు 7,000 సైకిళ్ళు తెప్పించారు. అవి సోమవారం డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అందుకని ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకుని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుతామనంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశాం. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన కీచక ఘటనపై వాళ్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం బాధితురాల కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తడంతో పాటు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి, మాజీ మంత్రి విడదల రజని, కాకాని పూజిత, నూరి ఫాతిమా, ఉప్పాల హారిక తదితరులు నేతలు బాధితుల కుటుంబాన్ని కలిశారు. బాధితురాలకి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావు చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా
మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు, మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని, అది కూడా టీడీపీ వార్డ్ సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో, ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే, మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని, మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని, ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని, మట్టి గాని, లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి. ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏది చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. ఇంద్రమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. వాన్సవాడ మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స వికటించి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలితులను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన జరిగిన 10 రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 బాలింతలు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారని హరీష్ రావు తెలిపారు. వీరిలో 3 డయాలసిస్ పై ఉన్నారని పేర్కొన్నారు. తెల్ల రక్త కణాలు తగ్గాయి, కిడ్నీ, లంగ్స్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని చెప్పారు. బాధితుల నుంచి పసిగుడ్డులకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. బాలింతల నుంచి పాలు తాగడం వల్ల నీలోఫర్ లో పసిగుడ్డులు చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలింతలు పూర్తిగా కోలుకోకుండా పసిగుడ్డులను ఎవరు చూసుకుంటారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6 మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4 కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4 కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే, కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రైతులకు మద్దతుగా వెళుతున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నూకపల్లి గ్రామ శివారులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్ప్రెస్ రోడ్ సమీపంలో వరద కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేట్ పోతాం తెలుసు ప్రజాస్వామ్యం మాట్లాడుకోలేదా? మీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. మీ రైతులు తగ్గిపోతాను పద్దా. అదే ఏం నడుస్తుంది ఏంది అంటున్నాను నేను. నేను చక్కగా బండి పోయేటోళ్ళు బండి ఆపి నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి అంటున్నాను. ఏ బండ్లు అవుతున్నాయంటే నువ్వు కారణం. బండ్లు అవుతుంటే ఎవరి కారణం? మీ అందరూ సాక్షి, మా పాత్రిక సోదరులందరూ కూడా, మా పాత్రిక సోదరులు కూడా సాక్షి అని చెప్పి అంటున్నా. నేను స్టేట్ పోతుండే ఏదైతుందో నీళ్ళ బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందే? మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతులు సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో నోటికాడి కూడెత్త కొడుతుంటే తాగుతాడు నీళ్లు లేకుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండు. మీరు ధర్నా లేపింది అయిపోయింది, ధర్నా లేపింది అయిపోయింది బాబు. అయినాక కూడా మీరు ఏం అరాచకం? ఇప్పుడు ధర్నా లేదక్కడ, రైతులు డిస్పర్స్ అయిపోయారు. ఎందుకు తేడుకుంటానే నేను? మరి నేను వెళ్ళిపోతాను. నువ్వు కడప జిల్లా సుండుపల్లి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేట్ ప్రథమ చికిత్స కేంద్రాలపై జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన కేంద్రాలను వెంటనే సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాల్లో కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, పూర్తి స్థాయి వైద్యం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అలాగే అత్యవసర వైద్యం అవసరమైన రోగులను వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా అధికారి హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని కూడా వెల్లడించారు. మనకు వైలేట్ చేయడం వల్ల మనం సీజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా కానివ్వండి, మన పక్కనే ఇంకో ప్రథమ చికిత్సా కేంద్రం, అక్కడ ఈవెన్ మనకు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా రాయకూడదు. ఏదైనా ఉన్నా సరే ప్రథమ చికిత్సా కేంద్రం, ఏదైనా గాయం తగలొచ్చాడు క్లీన్ చేసి వెంటనే మంచి పెద్ద ఆసుపత్రికి పంపించాలి వెంటనే. అది తప్పించి ఇంజక్షన్లు వేయడం కానివ్వండి, వాళ్ళు స్వతహాగా మాత్రలు రాసివ్వడము, మందులు రాసివ్వడము, వాళ్ళు నెబులైజేషన్ పెట్టడం అనేది పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఎంతో ఆలోచించి ఎంత డోస్ పెట్టాలి అని, పిల్లోడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత వయస్సు, ఎన్ని రోజులు పిల్లోడు అని క్యాల్కులేట్ చేసి మరీ వేస్తారు. కానీ అలాంటివి కాకుండా మనం ఇష్టానుసారం నెబులైజేషన్ పెడితే పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ మనము ఇది చేయించడానికి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇస్తాం, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదని అన్నీ రాసిస్తాము. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేయబడతాయి. ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేసుకునేలాగా ఈ మండలంలో మిగతా వాళ్ళు అంటే మనము ఈరోజు 1-2 ఏదైతే సీజ్ చేస్తామో అవి మినహాయించి ఏవైనా మళ్ళీ వాళ్ళు అతిక్రమించినట్టు మనకు ఒక చిన్న నోటీస్ వచ్చినా ఖచ్చితంగా ఆ రోజు సీజ్ చేయబడతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఏమేమి చేయాలి, ప్లస్ పేషెంట్స్ కూడా ప్రతిదీ కూడా అంటే మనకు వాళ్ళు ప్రథమ చికిత్స అందిస్తున్నారనేసి ప్రతి దానికి వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు ఒక రోగిని ఒక ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వగలుగుతామా లేదా, వాళ్ళకి ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎందుకంటే కొంతమంది కిడ్నీ రోగులు ఉంటారు, వాళ్ళకి కొన్ని తాడిపత్రిలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలపై సరైన అవగాహన లేకుండానే వైసీపీ నాయకులు కేవలం ఉనికి కోసం పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వాయర్లలో తూములు ఎక్కడ ఉన్నాయి, కాలువల నిర్మాణం ఎలా ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఎల్లనూరు, పుట్టూరు మండలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కాలువలపై తనకున్న అవగాహన వైసీపీ నాయకులకు లేదని విశ్వేశ్వరరెడ్డి కాలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. అవసరమైతే విశ్వేశ్వరరెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే పనులు పార్టీలకు అతీతంగా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాలువల పూడికతీత పనులు తామే చేపడుతున్నామని, మీరు ఎప్పుడైనా ఒక్క కాలువలో అయినా పూడిక తీశారా అంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. రైతుల కోసం అవసరమైతే తానే సొంతంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని తెలిపారు. అలాగే టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, పనులతోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న వైఎస్ఆర్ వాళ్ళు కింద్రి నీవా అక్కడ పోయి పెద్దగా అంతగా పోయినారు. నేను ఒకటే అడుగుతాను, దాంట్లో చాలా మంది నాయకులు ఉంటారు, విశ్వేశ్వరరెడ్డి తప్పనిచ్చే టీఎంసీ అని తెలిసినోడు ఎవడన్నాడా? అసలు ఎందుకు అనేవో ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? మీ ఉనికిని కాపాడకుండేదానికి పోయినారు. మరి విశ్వేశ్వరరెడ్డి మననే కొద్దిగా ఇరిగేషన్ గురించి కూడా పొగిడినాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏమన్నా అంత తెలుసు అంటే విశ్వేశ్వరరెడ్డి తెలుసు. మా ఇక్కడ 2 మండలం, పుట్లూరు మండలం, ఎల్లూరు మండలం నుంచి కూడా పోయినారు. మా ఊర్లో కూడా ఒక నాయకుడు పోయినాడు. అంత దూరం ఎందుకు మీకు? ఏ పొద్దున్న ఎల్లనూరు కాలువ, మన నార్పల్లదా కాలువను చూసినారా? ఏ పొద్దున్న ఇళ్ళ కోసం ఒక్కరోజు పోరాడినారా? ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఏదో ఆ పెద్ద ఆయన విశ్వేశ్వరరెడ్డి పోతుంటే మీరు పోయినారు. ఏ కాలువ ఎక్కడ పోతుంది, ఏ కాలువ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంది తెలుసా మీకు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి నాయకులు నేర్చుకొని పోతే ఎట్లా? కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది, పనిచేస్తోంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతానా, అన్నా నువ్వు అంత ఇంతో తెలుసు దాని గురించి? మరి వెనకజేల దానికి 5 కోట్ల అన్ని వచ్చింది. అంతకుముందు మీరేమో ₹1 ఖర్చు పెట్టినారా? కెనాల్కు 1,50,00,000 ఇచ్చారు. ఎప్పుడో పెట్టారా? చెప్పు, నువ్వు చెప్పు. అంత ఇంత నీకు పేరుంది నీళ్ళ విషయానికి వచ్చేదానికే. వీళ్ళందరినీ ఊరికి పిలుచకపోవద్దు. ఈ నాకుడు కాలువ తెలియదు, లేకపోతే ఏడ ముందు కూడా తెలియదు. ఎల్లూరు మండలంలో ప్రతిసారి మేము కష్టపడతాం. ఎందుకంటే మమ్మల్ని సాకింది, మమ్మల్ని సమితి ప్రెసిడెంట్ నుంచి సాకింది పుట్టూరు మండలం, ఎల్లూరు మండలమే. జగిత్యాల జిల్లా కోరట్లలో తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించగా, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రఘు తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరడం సభకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. సభలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో నీటి నిర్వహణ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ ఎలినినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని, గోదావరిలో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావానికి గల కారణాలను వివరిస్తూ అవినీతి, సామాజిక న్యాయం, బీసీల హక్కుల కోసం ప్రశ్నించినందుకే తనపై కుట్రలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల భవిష్యత్తు కోసం కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు, పారిశ్రామిక అవకాశాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని, రైతులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చివరగా బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కల్వకుంట్ల కవిత రానున్న ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి,
మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా. ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు, నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 396 జీవో రద్దు చేయాలంటూ దస్తావేజ్ లేఖర్లు పెనాల్టీ చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి పురవీధుల్లో బైకులతో నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఆర్డీఓ దాసిరాజులకు వినతి పత్రాలు అందించారు. కొత్త జీవో అమలైతే లక్షలాది మంది లేఖర్ల జీవనోపాధి ప్రశ్నార్థకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని విప్ నాయకర్ వీరికి భరోసా ఇచ్చారు. కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి, లేఖర్లను గుర్తించాలి, లేఖర్ల వ్యవస్థ. ఏంటంటే 396 జీవోలు తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వం మొత్తం లేఖర వ్యవస్థనే నాశనం చేయాలని చూస్తుంది. దీన్ని లేఖర్లంతా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున లేఖర్ల వృత్తి ప్రధానంగా ప్రజలకి అండ్ ఈ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాం. సుమారుగా 140 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని చేస్తున్నాం. అనేక తరతరాల నుంచి వస్తున్న ఈ వృత్తిని ఈ రోజున ఈ ప్రభుత్వం నాశనం చేయాలనుకోవడం తప్పు. అందుచేతే 396 జీవోను రద్దు చేయాలి. వెంటనే లేఖర్ లైసెన్సుల్ని పునరుద్ధరించాలి. ఈ రోజున లేఖర్ లైసెన్స్ని కనుక ప్రభుత్వమే జారీ చేస్తే ఇంకా మరింత సమర్థతంగా లేఖర్లందరూ పనిచేస్తారు. అంచేత రాబోయే కాలంలో ఈ వృత్తిని నాశనం చేసి ప్రైవేటు వాడికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున అలాగే నర్సాపురం ఆఫీస్ లాంటి ఆఫీస్ కాడే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఈ సేవా కేంద్రం లాంటిది ఒకటి పెడతాడంట. దానికి ప్రధానంగా 2-3 ఉండి మేము చేసే వృత్తి అంతా కూడా వాళ్ళు చేసి ఈ రోజున ప్రభుత్వం డిపార్ట్మెంట్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిస్తారంట. అది ప్రజలకేమీ మేలు కాదు. ఈరోజు పేపర్లో వచ్చింది 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక కస్టమర్ దగ్గర వసూలు చేస్తారంట. అంటే మేము తీసుకునేది 1,500, 2,000 రూపాయలు. కానీ ఈ రోజున 5,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళే తీసుకుంటే ఈ రోజున ఫీజు ఏం కడతారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. అంచేత ఈ రోజున ఉదాహరణగా చెప్పాలనుకుంటే ఒక రొద్దు బ్యాంకు రొద్దు ఉంది, 1,500 రూపాయలు తీసుకుంటాం మేము. కానీ దానికి 2,500 వాడి ఫీజు కట్టాలి, ఇంకో 2,500 గవర్నమెంట్కి సంబంధించింది కట్టాలి. అంటే ప్రజలకు కూడా మేలు కలిగేది కాదు ఈ జీవో. అంచేత ప్రజలకి డబుల్ ఛార్జీలు వసూలు చేసే జీవో కనుక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఈ ఆందోళనలో. అంచేత ఏమైనా 396 జీవోను రద్దు చేసి లేఖర్ వృత్తికి రక్షణ కల్పించి లేఖర్ లైసెన్సులు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశంలోనే తొలిసారిగా 5 టన్నుల భారీ లడ్డూ రథాన్ని భక్తి శ్రద్ధలతో సిద్ధం చేశారు. సుమారు 5,000 కిలోల బరువున్న ఈ మహాలడ్డు రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అపూర్వమైన నైపుణ్యం, భక్తి భావంతో రూపొందించిన ఈ లడ్డు రథం రథయాత్ర వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమం పల్నాడు ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని, సనాతన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఫేమస్ అన్నమాట పూరిలో రథయాత్ర అంటే. ఆ సోమవారం ఆశీస్సులతోటి రేపు విజయవాడలో జరిగే ఇస్కాన్ టెంపుల్ రథంలో విజయవాడలో జరిగే రథయాత్రలో ఈ లడ్డు చైతన్య రథం కూడా పాల్గొంటుంది. దీనికి డిఎన్డిఎల్ గుంటూరు సురేష్ గారి ఆధ్వర్యంలో వారు స్పాన్సర్ చేశారు.
వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 60 గంటల్లో 60 మంది వినూత్నంగా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఇంట్రెస్ట్ చేసింది. ఇది చాలా తక్కువ టైం తోటి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. చాలా 60 గంటలు నిర్విరామంగా రేత్రిమూడు కష్టపడి మా పని వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇంట్రెస్ట్గా చేసి పెట్టారు. దీన్ని ఇంతవరకు భారతదేశంలోనే ఇండియాలో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మనం చేశాము. ఇది మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా చిలకూరుపేటలో రత్న బేకరీ అండ్ స్వీట్స్ ఆధ్వర్యంలో జరిగింది. జై పూరి జగన్నాథ స్వామి వారికి జై. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యవర్గ సమావేశం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమైన ఉత్సవ సమితి సమావేశం. వినాయక చవితి ఉత్సవాలపై ముందస్తు కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు. మండపాల అనుమతులు, నిమజ్జనం, ఊరేగింపుల వివరాల కోసం ప్రత్యేక యాప్ వినియోగం. కోనసీమ జిల్లాలోని 16 మండలాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఇప్పటికే పలు మండలాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి. మిగిలిన మండలాల్లో త్వరలోనే నియామకాలు. హైదరాబాద్ తరహాలో కోనసీమలోనూ ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి. జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు. కులాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యతతో గణేష్ ఉత్సవాలు జరపాలని విజ్ఞప్తి. ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొనడం, భవిష్యత్ కార్యక్రమానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరుగుతుందో సంఘ పెద్దలందరూ కూడా నిర్ణయం మేరకు ఈ రాష్ట్రం కూడా జరగాలనే ఆలోచనలో భాగంగానే రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవడం, గౌరవ గోకరాజు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా, అలాగే త్రినాథ్ గారు ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ మేమందరం కూడా కలిసి ఒక కమిటీ ఏర్పడటం, దాంట్లో కూటమి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, వీళ్ళందరూ కూడా అందరం కమిటీ కలిసి మీరు సింగిల్ విండో విధానంలో అనుమతులు 16 గవర్నమెంట్ ప్రభుత్వ వాళ్ళతో అనుమతులు తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందనే భాగంగా సింగిల్ విండో విధానం దాకా అనుమతులు ఇవ్వండి అడగడం, ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణమే సింగిల్ విండో విధానంలో ఎక్కడ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన ఎమ్మటే కూడా పరిమితులు ఇచ్చేలాగా వారు జీవో పంపించడం, అలాగే కరెంటు తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో కరెంటు కూడా ఇమీడియట్గా కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలి, ఉచిత కరెంటు కూడా ఇస్తే బాగుంటుందని సూచన మేరకు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుని గత సంవత్సరం చేసిన మేరకు రాష్ట్రం అంతా కూడా ఉత్సవాలు అద్భుతంగా జరగడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం అంతా సమయం ఉంది కాబట్టి అలాగే జిల్లా కమిటీలు, నగర కమిటీలు, వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఎక్కడా కూడా అశ్లీలమైన కార్యక్రమాలు లేకుండా పూర్తిగా సాంస్కృతిక డాక్టర్ తిలక్ గారు ఏదైతే 133 సంవత్సరాల క్రితం సమాజానికి హిందూ మతం అంటే ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి విభాగం కాదు, భారతదేశానికి సౌరకూటం అందరూ కూడా సంఘటితంగా సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి సారాంశాన్ని ప్రజలందరికీ కూడా ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో ఏది నిర్ణయాలు అయితే జరుగుతున్నాయో దాంట్లో వినాయక ఉత్సవం ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కూడా ఒక ప్రధాన భాగమైంది. గణేష్ ఉత్సవాల పేరిట ఆ రోజు జరిగినటువంటి ఉత్సవాలే కూడా ప్రధాన కార్యక్రమం అయినటువంటి నేపథ్యంలో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.